గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో ఈరోజు మనకు ప్రాజెక్ట్ ఎంలో మనకు బెస్ట్ స్టాక్ వచ్చేసి జిఎండిసి. సో ఈ జిఎండిసి అనే స్టాక్ సో మనకు 50 పాయింట్స్ అనే అది ఏదైతే ఈరోజు మార్కెట్లో 627 దగ్గర మార్కెట్ ఏదైతే పాజిటివ్ క్లోజ్ అయిందో, సో రేపు మార్కెట్ అనేది ఏం జరగాలంటే, సో రేపు మార్కెట్లో 642 లెవెల్ అనేది ఒక జోన్ అనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి నెక్స్ట్ క్రాస్ అవుద్దో, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుద్దో, అప్పుడు మీరు ఎంట్రీ అనేది తీసుకోండి. సో ఎంట్రీ తీసుకుంటే మీకు 690 వరకు పెట్టుకోండి. 690 వరకు టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారంటే, స్టాప్ లాస్ అనేది మీరు ఈ లెవెల్‌లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 510 ఈ రేంజ్‌లో పెట్టుకోండి స్టాప్ లాస్ అనేది. ఓకేనా? సో స్టాప్ లాస్ ఈ రేంజ్‌లో పెట్టుకోండి. మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి కొంచెం టార్గెట్ హిట్ అయ్యే అవకాశాలు ఉంది. లేదు అంటే ఒకేసారి హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? మాక్సిమం స్టాప్ లాస్ హిట్ అనేది తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట దీనికి, ఈ స్టాక్‌కి. ఎందుకంటే ఈ స్టాక్‌లో కొంచెం మొమెంటమ్ అయితే కొంచెం బాగుంది. బయర్స్ చాలా యాక్టివ్‌గా మార్కెట్‌ని పైకి పంపించడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. సో మనం కూడా ఈ టైంలోనే ఎంట్రీ అనేది తీసుకుంటే, సో మనకు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చనమాట. ఓకేనా? సో ఇది ప్రాజెక్ట్ ఎంలో ఇదొక స్టాక్ అనమాట. సో నిన్న మొన్న ఒక 2 స్టాక్స్ చెప్పాను. ఆ 2 స్టాక్స్‌లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి కొంచెం స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. బట్ ట్రిగ్గర్ అవుతదా లేదా అనేది వెయిట్ చూద్దాం. ఓకేనా? సో తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.